జాతక చక్రంలో ఏదైనా ఒక గ్రహం మనకి చెడు చేస్తోంది అని చెప్పి మనం నిర్ణయించుకున్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు చేయడం, లేకపోతే ఆ దేవుడికి ఏ దేవుడైతే ఆ గ్రహానికి సంబంధించిన వారో వారికి పూజలు పునస్కారాలు చేయడం సహజంగా మనం చేస్తుంటాం కదా. అలా కాకుండా ఉదాహరణకి మనకి ఒక శని దశ మొదలైంది, అది ఏలినాటి శనో అర్ధాష్టమి శనో అష్టమి శనో మొదలైంది. సహజంగా మనం ఏం చేస్తాం, శనికి తైలాభిషేకం, నువ్వుల దానం, అది ఈశ్వరాభిషేకాలు చేయించుకుంటాం. దీనిలో తప్పులేదు. కానీ యాక్చువల్గా శని దశ మొదలైనప్పుడు, లేకపోతే ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని మొదలైనప్పుడు మనకి జాతకరీత్యా శని చెడు చేస్తాడు అని చెప్పి మనం భావించినప్పుడు దానిలో ఏ రకమైన ఇబ్బందులు వస్తున్నాయో దానిని బట్టి శనికి విరోధ గ్రహాలకి సంబంధించిన బలాన్ని పెంచుకోవడం అని చెప్పి అన్నది మనం చేయాలి. ఉదాహరణకి ఏలినాటి శని వచ్చింది, మనకి ఆరోగ్యం బాగోట్లేదు అని చెప్పి మనకు అనిపించింది. శనికి సహజ విరోధ గ్రహమైనటువంటి రవి యొక్క బలాన్ని ఆ టైంలో పెంచుకోవాలి. దానివల్ల రవి బలం పెరగడం వల్ల శని బలం తగ్గుతుంది. రవి సహజ ఆరోగ్యకారకుడు అవడం వల్ల సహజంగానే శని యొక్క బాధ నుంచి మనకి ఆరోగ్యం కాపాడబడుతుంది. అలాగే ఏదో ఒక శని దశ నడుస్తుంది, మనకి గొడవలు, కేసులు, కొట్లాటలు, అల్లర్లు, కుటుంబ విరోధాలు ఇవన్నీ ఎక్కువ పట్టుకున్నాయి. అలా అనుకున్న సందర్భంలో మనం శనికి విరోధ గ్రహమైనటువంటి కుజుడు యొక్క బలాన్ని పెంచుకోవడానికి చూడాలి. సహజంగానే సేనాధిపతి కుజుడు, ఆయన పోలీస్, అలాగే లా, న్యాయ వ్యవస్థ, అలాగే మిలిటరీ, ఆర్మీ, అలాగే పెద్ద మనుషులు, తగువులు, ఇవన్నీ ఆయన తెలియజేస్తాడు. సహజంగానే మనం కుటుంబ కలహాలతో కానీ కేసులు లాంటి న్యాయపరమైన ఇబ్బందులతో కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు కుజుడి యొక్క బలాన్ని పెంచుకోవడం వల్ల శని యొక్క బలం తగ్గి ఆ సమస్యల నుంచి మనం గట్టెక్కే అవకాశం ఉంటుంది. అలాగే ఏలినాటి శని, అష్టమి శని, అర్ధాష్టమి శని వచ్చి మనకి ఆర్థిక ఇబ్బంది ఎక్కువైన సందర్భంలో గురువు యొక్క బలాన్ని పెంచుకుంటే మనం ఆ టైంలో గురువు సహజంగానే ఫైనాన్స్ కారకుడు. అలాగే ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల సమాజపరంగా మన విలువ తగ్గిపోతున్నట్టుగా, ప్రజలు మనం దూరం పెడుతున్నట్టుగా, మనకి ఆర్థిక సమస్యలతోటి మనం సతమతం అవుతున్నాం అని చెప్పి అనుకున్నప్పుడు సహజంగానే నేమ్ అండ్ ఫేమ్ అండ్ రిప్యుటేషన్ తెలియజేసేటువంటి గురువు, ఆర్థిక విషయాలు తెలియజేసేటువంటి గురువు ఆయన యొక్క బలాన్ని పెంచుకుంటే ఈ సందర్భంలో మనకి శని యొక్క బలం తగ్గుతుంది. ఈ బలాలను ఎలా పెంచుకోవాలి అని చెప్పి అన్నది ఒకటి వివరిస్తూ వస్తున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో కుజ బలాన్ని ఎలా పెంచుకోవాలో మీకు తెలియజేస్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో గురు బలాన్ని ఎలా పెంచుకోవాలో తెలియజేస్తాను. ఆల్రెడీ మీకు రవి బలాన్ని ఎలా పెంచుకోవాలో గత వీడియోలో వివరించాను. నమస్కారం.